హలో అండి. భీమవరంలోని ఎస్ఆర్ కేర్ కాలేజీ స్టూడెంట్స్ ఉండే ఒక హాస్టల్ అండి. 190 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ ప్రహరీ గోడ లాగేసింది చూసారా? ఆ వేస్ట్ వాటర్ ఆ లెట్రిన్ పైపులు అంతా ఫ్లోరింగ్లోకి వెళ్ళిపోయి, ఫ్లోరింగ్లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే మ్యాన్వాళ్ళు ఫినిషింగ్ చేయలేదండి. కన్స్ట్రక్షన్ టైంలోనే జస్ట్ ఏదో అలా మ్యాన్వాళ్ళు కట్టేశారండి. పైపులు అందులో కలిపేసి మొత్తం కనెక్షన్లు ఇచ్చేసారు. దానివల్ల మ్యాన్వాల్ లీక్ అయిపోయి ఆ ఫ్లోరింగ్లో నుంచి మొత్తం టోటల్గా లీక్ అయిపోయి ఆ వాల్ మొత్తం చూసారు. ఆ ప్రహరీ కూడా ఆ సైడ్కి వాలిపోయింది. అప్పుడు ఏంటంటే ఆ ఫ్లోరింగ్లో ఉన్న పైపులన్నీ మొత్తం డిస్మాండ్లింగ్ అయిపోయినాయండి. అప్పుడు మేము ఏం చేసామంటే ఎల్ల క్లాంపులు వేసాడు మొత్తం ఇలాగా. మొత్తం 120 feet ఉందండి మొత్తం. ఈ ఈ అదర్ లెట్రిన్ ట్యాంక్ కాడి నుంచి ఆ ఎండ పాయింట్ వరకు. అప్పుడు ఏం చేసామంటండి 6 inch పైపులు 5 inch పైపులు తీసుకొచ్చి ఎల్ల క్లాంపులు వేసండి. ఇవన్నీ ఈ పైపుల్ని ఎక్కించి అక్కడ 4 అంగుళాల లెట్రిన్ పైపుకి 6 inch నుంచి 4 అంగుళాలకి రెడ్యూస్ చేసుకొని ఎక్కించామండి. అలాగే 5 inch పైపు వేస్ట్ వాటర్కి అండి. అది అంటే స్నానాలు చేసే వాటర్ వెళ్తుంది కదండి. ఆ వాటర్కి 5 inch నుంచి 2.5కి రెడ్యూస్ చేసుకొని కనెక్షన్లు ఇచ్చామండి. అయినా సరే మేము అలా పని చేస్తున్నాం కదండి. ఆ స్టూడెంట్స్ వాడుతూనే ఉన్నారు. మొత్తం ఆ ఫ్లోరింగ్ నిండా మొత్తం అంతా చెత్తనండి. అసలు మేము అక్కడ చాలా రిస్క్లో పని చేసామండి. ఇది కూడా ఇప్పుడు చూసారా 4 అంగుళాల పైపు అది కూడా అక్కడ కలిసిపోయింది. ఇవి ఇప్పుడు 2.5 పైపు కలుపుతున్నాడండి కుర్రోడు. అవి ఉన్న బ్యాక్ సైడ్ చూసారా? అదే భీమవరం హాస్పిటల్ అండి. అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఆ పైపులన్నీ అలా అయిపోవడం, ఈ ప్రేర కూడా పడిపోవడం కారణం మెయిన్ వాళ్ళు గ్రహించుకోరండి ఎవరును. వాళ్ళు ఫినిషింగ్ చేయించుకొని శుభ్రంగా ఫ్లోరింగ్ ఆ కుమ్మిడుచుకొని శుభ్రంగా చేయించుకుంటండి. ఎప్పుడైనా సరే బేస్మెంట్ గట్టిగా ఉంటుంది. బేస్మెంట్ గట్టిగా ఉండతోటి ఈ వాళ్ళు కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి సరిగ్గా ఫినిషింగ్ చేస్తే. కానీ ఏంటంటే అప్పటికప్పుడు ఏదో అర్జెంటుగా ఎవరు పడితే అలా చేయించేసుకుంటారండి. అదే ప్రేయర్ కూడా కట్టించాలని కనీసం ఇప్పుడు దగ్గర ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుందండి. అంత బారు గోడండి అది. ఈ పక్కన చూస్తే అన్నీ సమాధులండి. చూసారా? ఆ చివరిని చూసారా ఎలా అయిపోయిందో వాళ్ళు? అదిగోండి మా ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారా ఎలాగుందో? ఇదిగోండి అవతల గోడ వారదేమో లెట్రిన్ పైప్ అండి. ఈ సైడ్ది వచ్చండి వేస్ట్ వాటర్ది. అంటే 6 అంగుళాల పైపు దాటుకొని ఈ వేస్ట్ వాటర్ పైప్ ఇవతలకు రావాలి కాబట్టి అవి డబుల్ ఎలబై వేసి కనెక్షన్ ఇచ్చామండి. ఇక అంటే స్టార్టింగ్ పాయింట్లోనేమో లావు పైపులు వేసి ఎండ పాయింట్కి వెళ్ళేటప్పుడు రిజిస్టర్ చేసుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఏమో చూసారు. ఇది ఇక్కడ రిజిస్టర్ చేసాము. 6 అంగుళాల పైపునేమో 5 అంగుళాలు చేసామండి లెట్రిన్ పైపు వచ్చేటోడికి. వేస్ట్ వాటర్ వచ్చేమో 5 అంగుళాల నుంచేమో 4 అంగుళాలకు రిజిస్టర్ చేసుకున్నామండి. ఇదిగోండి చూసారా ఎలా జంప్ చేసామో? పైప్ దాటుకుని ఇదిగోండి ఇలా డోర్ ఎలబై వేసామండి. ఎస్డబ్ల్యూఆర్ పైప్ అండి, పీవీసీ పైప్ అండి. ఈ పీవీసీ పైపు 20 feet లెంత్ అండి. ఈ మొత్తం 6 gauge అని చెప్తే 6 gauge అవుతాయండి. గ్రీన్ మార్క్ ఉంటుందండి పైప్ మీద. ఎప్పుడైనా సరే 6 gauge పైప్ అనేటప్పటికి గ్రీన్ కలర్ లెటర్స్ ఉంటాయి. మన 4 gauge అనుకోండి బ్లూ కలర్ లెటర్స్ ఉంటాయండి. ఇవ్వండి ఈ ఎల్ల క్లాంపులు ఇవన్నీ. ఈ ఓనర్ గారు ఏమైనా ప్రసాద్ నువ్వు అవుతూనే చేయగలరు ఈ పని, బయట ఎవరు అంటే నేను వాళ్ళు ఎప్పుడు కేకేసిన వెళ్ళనండి. చిల్లర పనులు కేకేసిన వాటికి కేకేసిన నేను వెళ్ళను. ఏంటంటే నాకున్న ఆడవాడు నాకు ఉంటుంది. నాకు కొంచెం పనులు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు ప్రతిదీ ఏ పెద్ద పని ఉన్నా సరే అండి ఆ ఓనర్ గారు నన్నే కేకేసి నన్ను చేయమని చెప్తారండి. అదండి ఇంటికి నేనేదో పెద్ద ఇదని కాదండి. ఇగోండి ఇంత వేస్ట్ అయింది అని ఒక బాధ మళ్ళంటోళ్ళకి తెలుస్తుంది. కానీ ఓనర్లకి అది పెద్ద లెక్క కాదు. చూసారా వాళ్ళు ఎలా వాలిపోయిందో? అక్కడి నుంచి మళ్ళీ అటు బాగానే ఉందండి. ఇదిగోండి ఇదంతా ఇలా అయిపోయింది పైపు. మెయిన్ కన్స్ట్రక్షన్ కట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి బేస్మెంట్ శుభ్రంగా చూసుకొని. ఇప్పుడు దీనివల్ల ఆ బిల్డింగ్ బేస్మెంట్ కూడా ఎఫెక్టే కదండి. అసలు 40 బాత్రూమ్లు 190 మంది స్టూడెంట్స్ అంటే మాటలేంటండి? ఎంత వాడుతూ ఉంటారు వాడకం. అదంతా ఫ్లోరింగ్లోకి వెళ్ళిపోవడం వల్ల మొత్తం లీక్ అయిపోయి అవి నా గోడలుగా తన్ని పని చేసినట్టే ఉంటారు. మరి ఇంకెలా ఉంటారా? ప్రీతి జంటలా ఉంది మాకు ఫేస్ బొగ్గ సొట్ట. చెప్పు వాయిస్ రికార్డుది. హలో ఫ్రెండ్స్, మేము కింద ఫ్లోరింగ్ మొత్తం తన్నేసింది ఇతను పైపులు పైనుంచి అని చెప్పు. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి మొత్తం. చూడండి ఇదిగోండి ప్రయర్ కూడా వాలిపోవడం, ఫ్లోరింగ్ పోవడం, పైప్ లైన్ మేము ఎలక్లైన్ ప్లేస్ పైన ఇలాగ మొత్తం లైన్ చేయడం, టోటల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. కొంతమంది తాపమేస్తలు అంటారండి 10 అడుగులు 6 అంగుళం పెడితే సరిపోతుంది, ఓ 25 పెడితే సరిపోతుందని అని. ఎందుకంటే అండి ఆ పైపుల్లో ఉండిపోయింది. ఆ పైపులని ఎలాగ తేరుకుంటా రావాలంటే మినిమం 10 అడుగులకి అంగుళం వాటం పెట్టుకొని తేవాలండి. 10 అడుగులకి 1 అంగుళం మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా పెట్టాల్సిందేనండి.
అంతకుమించి తక్కువ పెడతాడు మలం అవని వేస్ట్ వాటర్ అని ఏదైనా చెత్త సపోజ్ ఏ షాంపూ కవర్లో ఏయో సంథింగ్ వేసారనుకోండి అందులోని అది అలాగే అక్కడ నిలబడిపోతుందండి, స్టోర్ అయిపోతుందండి. ఆ మ్యాన్వాల్లోని ఆ పైపులోని అలాగే స్టోర్ అయిపోయి అక్కడే మట్టి అయిపోతుందండి. సెప్టిక్ ట్యాంకులు కూడా వెళ్ళట్లేదండి. ఇదిగోండి మా వాడిని పైకి వెళ్ళి కొంచెం వాటర్ కొట్టమంటే వాటర్ కొట్టాడండి మా వాడు. పాపం అదిగోండి అలాగే సెట్ చేస్తున్నాడు మా కుర్రోడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీకు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది ఎవరినో కించపరచడానికి ఏదో కాదండి.